హాయ్ ఫ్రెండ్స్, బడ్జెట్లో గోవా ట్రిప్ అయితే వెళ్తున్నాం. హైదరాబాద్ టు గోవా వెళ్తున్నాం. ఇంటి దగ్గర నుండే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. క్యాబ్ అయితే వచ్చింది. లగేజ్ అన్నీ పెట్టేసి ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరుతున్నాం. ఫ్లైట్ వచ్చేసి 8 గంటలకైతే ఉంది. సో ముందుగానే బయలుదేరుతున్నాం, ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుందని. నేనైతే ఫస్ట్ టైం అయితే ఫ్లైట్ ఎక్కుతున్నాను. దారిలో బండి అయితే కొంచెం పక్కకు పెట్టి జిరాక్స్ షాప్కి వెళ్ళి టికెట్స్ అయితే ప్రింట్అవుట్ అయితే తీసుకున్నాం. ఫైనలీ ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయ్యాం. టైం దొరికింది కదా అని ఫొటోస్ వీడియోస్ అయితే కొంచెం అయితే క్యాప్చర్ చేసుకున్నాం. సో ఎయిర్పోర్ట్ లోపలికైతే వెళ్ళడానికైతే మేము తీసుకున్న ప్రింట్అవుట్లన్నీ చూపించాం. దానికోసం ఏమంటే ఐడెంటిటీ ప్రూఫ్ కింద పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ అడుగుతున్నారు. సో అది అన్నీ సబ్మిట్ చేసేసి మేమైతే ఎయిర్పోర్ట్లోనికి ప్రవేశించాం. దాని తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకోవడానికైతే క్యూలో నిలబడి బోర్డింగ్ పాస్ కూడా తీసుకున్నాం. సో ఇగోండి ఫ్రెండ్స్, బోర్డింగ్ పాస్ అయితే సెక్యూరిటీ పర్పస్ వల్ల లెదర్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెటల్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట. సో ట్రావెలింగ్ మీద పెట్టమంటున్నారు. ఫైనలీ ఎయిర్పోర్ట్లోకి అయితే రీచ్ అయ్యాం. చూసినప్పటికైతే మా ఫ్లైట్ అయితే ఒక 1 అవర్ లేట్ అయితే ఉంది. ఏం చేద్దామని మొత్తం తిరిగాం. ఇంతలో అయితే ఫ్లైట్ అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. మేమైతే బయలుదేరి వెళ్ళాం. ఫ్లైట్ టేకప్ చేసే ప్లేస్ దగ్గరికి ఒక పికప్ బస్ అయితే వస్తుంది. సో ఆ బస్సులోనే అయితే ప్రయాణించాలి. ఫ్లైట్ దగ్గరికి అయితే చేరుకున్నాం. సో ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం కాబట్టి నా సీట్ ఎక్కడ ఉందో అని వెతుక్కుంటున్నాను. ఫైనల్లీ నా సీట్ అయితే దొరికింది. సీట్ పక్కన ఖాళీ ఉంది, ఎవరు వస్తారో చూద్దామని. ఆ వైట్ షర్ట్ మా తమ్ముడు. ఆ తమ్ముడు పక్కన ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి తెలుగు అని తెలియక మన వాళ్ళందరూ ఆటగాళ్ళు అని రెచ్చిపోయారు. ఆమె తర్వాత ఎంత నవ్వుకుందో చూస్తారు కదా. నా ఫ్రంట్ సీట్ బ్యాక్ సైడ్లో అయితే ఒక మ్యాగజైన్ చూశాను. బోర్ కొడితే చదువుకోవడానికి అనుకుంటా. స్పైసీ రొటీన్ అని ఉంది. జస్ట్ అలాగా తిప్పాను. తర్వాత ఒక యూజర్ మాన్యువల్ అయితే వచ్చింది, ఫ్లైట్ సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలని. ఈలోపు అయితే మేము నైట్ పూట వలన బాగా క్యాప్చర్ చేయలేకపోయాను. ఎక్కువ ఫాగ్ ఉంది. సో ఎక్కువ అయితే మంచిగా క్యాప్చర్ అవ్వలేదు వ్యూ అయితే. కాంప్లిమెంటరీ కింద వెజ్ శాండ్విచ్ అయితే ఇచ్చారు. పర్లేదు, ఒక 4 ముక్కలు అయితే ఇచ్చారు. టేస్ట్ అయినా బాగానే ఉంది. ఫైనలీ గోవా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం. అలాగే లగేజ్ మొత్తం తీసుకున్నాం. ఇక్కడ ఒక లాంజ్ అయితే ఉంటుంది. ఎవరికైతే క్రెడిట్ కార్డు ఉందో కంపల్సరీగా యూజ్ చేయండి. 2 రూపీస్కే అన్లిమిటెడ్ ఫుడ్ అయితే ఉంటుందన్నమాట. మా దగ్గర ఎక్కువ మంది ఉండడం వల్ల మేమైతే వెళ్ళలేకపోయాం. ఎయిర్పోర్ట్ బయట అయితే ఇలా ఉంటుంది ఒక బొమ్మ. తర్వాత ఒక వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. అలాగే మేమైతే రీచ్ అయ్యేటప్పటికి నైట్ అయితే 10:30 అయ్యింది. సో మాకైతే హోటల్ కోసం అయితే క్యాబ్ అయితే ఒకటి బుక్ చేసుకున్నాం. ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసాం. రూమ్ అయితే 3rd ఫ్లోర్లో ఉంది. సో మాదైతే 2 BHK ఫ్లాట్ అనమాట, విత్ ఏసీ. రూమ్స్ అన్నీ కంఫర్టబుల్గా ఉన్నాయి. కిచెన్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే ఇంట్లో ఉన్నవన్నీ ఇందులో ఉన్నాయి. వాష్రూమ్స్ అన్నీ కూడాను క్లీన్గా ఉన్నాయి. బెడ్రూమ్ డోర్స్ ఓపెన్ చేస్తే స్విమ్మింగ్ పూల్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ అపార్ట్మెంట్స్ లాగా అనమాట ఇవన్నీ. మార్నింగ్ కదా అని బ్రేక్ఫాస్ట్ చేద్దామని పక్కనే ఉన్న ద్వారకా అనే ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వెళ్ళాం టిఫిన్ చేద్దామని. సో ఫ్రెండ్స్, ఇక్కడ అయితే టిఫిన్ రేట్లు అయితే బీభత్సంగా ఉన్నాయి. 2 ఇడ్లీలు 80 రూపాయలు అంట. అలాగే ఒక దోశ 130 రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్. సో బీభత్సమైన రేట్లు. మధ్యాహ్నం లంచ్ కోసం అన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నాం రూమ్లోనే వంట చేద్దామని. మా తమ్ముడు అయితే చికెన్ కర్రీ అయితే వండుతున్నాడు, అండ్ అలాగే చికెన్ పకోడీ కూడాను. ఎందుకంటే బయట రేట్లు చూశారు కదా ఫ్రెండ్స్, చాలా ఎక్కువ తీసుకుంటున్నాడు. వెజ్ అయితే బీభత్సంగానే ఉంటుంది ఇంకా రేట్లు. లంచ్ చేసిన తర్వాత స్విమ్మింగ్ పూల్లోకి అయితే వెళ్ళాం. అలాగే స్విమ్మింగ్ పూల్లో స్నానం అయిన తర్వాత రూమ్ దగ్గరికి వచ్చేసి నైట్ బాగా బీచ్ ఇక్కడికి దగ్గరలోనే ఒక 2 కిలోమీటర్స్ అంట. సర్లే ఏం చేద్దాం కదా, టైం ఉంది కదా అని చెప్పేసి నడుచుకుంటూ అయితే వెళ్ళాం బాగా బీచ్ దగ్గరికి. చాలా అంటే చాలా పార్టీస్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. బీచ్ దగ్గర అలాగే ఒక అరగంట అలా కూర్చున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అయిన తర్వాత రేపటి కోసమని షాపింగ్ అనేసి టీషర్ట్స్, గోవా టీషర్ట్స్ కోసం అయితే వెళ్ళాం. షర్ట్లు అయితే తీసుకున్నాం.
సో ఫ్రెండ్స్, చీప్ అంటే చీపు, 200 రూపీస్కి ఒక షర్ట్ వస్తుంది, ఏ సైజ్ అవని సరే. నేనైతే ఒక షర్ట్ తీసుకున్నాను, ఇంకా మా బామ్మర్ది కోసం ఒక షర్ట్ తీసుకున్నాను. అలాగే అక్కడ వూల్ఫ్ కనిపిస్తుంది కదా, ఆ వూల్ఫ్ అది అనేది రేడియం. ఇంకా అలాగే మా వాడైతే ఒక బుద్ధుడు కనిపిస్తున్నాడు కదా, బుద్ధుడిది కూడాను రేడియమేని. సో అవి అయితే 400 లెక్క తీసుకున్నారు. షాపింగ్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్, ఇది గోవాలో డే 1 ఇలా జరిగింది. సో సెకండ్ పార్ట్ అనేది దీనికి ఎక్కువ వ్యూస్ వచ్చిన బట్టి నేను అప్లోడ్ చేస్తాను. దీని నెక్స్ట్ ఏంటంటే ఎంత బడ్జెట్లో వెళ్ళాము పూర్తి డీటెయిల్స్ అనేది మీకైతే ఇస్తాను. సో టు బీ కంటిన్యూడ్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.